హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. ఇవాళ బొమ్మలు చెప్పిన కమ్మని కథల్లో మిగతా కథలు వినేద్దామండి. న్యాయ సూక్ష్మం. విక్రమార్కుడు ఒకరోజు కొలువు తీరి ఉండగా ఇద్దరు స్త్రీలు వచ్చారు. ఒక ఆమె చేతిలో శిశువు ఉంది. రెండో ఆమె, మహారాజా, ఈ అన్యాయం చూడండి. ఈ రాక్షసి నా పిల్లని ఎత్తుకుపోతూ ఉంది. ఆమెను పట్టుకొని నేనిక్కడికి తెచ్చాను అంది రోదిస్తూ. అందుకు రెండో ఆమె అంగీకరించకుండా, ఆమె మాటలు అబద్ధాలు ప్రభు. ఈ బిడ్డ నాదే. ఆమె చెబుతున్నదంతా వట్టి కల్పన అంది. రాజు ముందరే ఈ బిడ్డ నాది అంటే నాది అంటూ తగవుకి దిగారు వాళ్ళిద్దరూ. అతను వారిని నిశ్శబ్దంగా ఉండమని వారి వైపు తీక్షణంగా పరిశీలనగా చూశాడు. ఇద్దరిది మాతృత్వానికి అర్హమైన వయస్సే. పోని ఆ పాప చేత తల్లిని గుర్తుపట్టించే ప్రయత్నం ఏమైనా చేద్దామంటే ఆ శిశువుది తల్లిని కూడా గుర్తుపట్టలేనంత రోజుల వయసు. ఈ పాప నీదే అనటానికి నీ వద్ద రుజువులేవన్నా ఉన్నాయా అని అడిగాడు ఒక ఆమెను. మాది ఈ దేశం కాదు ప్రభు. ఈ పాప నాదే అని చెప్పడానికి నాకిక్కడ తెలిసిన వారెవరూ లేరు అంది. పోనీ నువ్వైనా ఈ బిడ్డ నీదే అని చెప్పగలిగే సాక్షులెవరైనా ఉంటే తీసుకురాగలవా అని రెండో ఆమెను అడిగాడు విక్రమార్కుడు. నాది ఈ దేశం కాదు, నాకిక్కడ తెలిసిన వారెవరూ లేరు అని చెప్పిందామె. విక్రమార్కుడు దీర్ఘాలోచనలో పడ్డాడు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలి? ఇద్దరి ముఖాలు చూశాడు. కాని నేరస్తులని పట్టుకునేందుకు ఆధారము కనిపించలేదు. జరిగిందేమిటో చెప్పండి ఇద్దరు, ఒకరి తర్వాత ఒకరు అని ఆదేశించాడు వారిని. మొదట బిడ్డను చేతనుంచుకున్న ఆమె చెప్పింది. నేను నా బిడ్డనెత్తుకుని వస్తూ ఉంటే ఈమె నా చేతిలోని బిడ్డని లాగేసుకోబోయింది. ప్రాణాన్నైనా వదులుకుంటాను కాని బిడ్డను వదులుకుంటానా? నేను నా బిడ్డని ఆమెకు అందకుండా కాపాడుకున్నాను. దాంతో ఆమె నన్నిక్కడికి లాక్కొని వచ్చింది అంది. రాజు రెండో ఆమె వైపు చూశాడు చెప్పమన్నట్లు. నేను మంచినీళ్లు తాగుదామని బిడ్డను పట్టుకోమని ఈమె చేతికి ఇచ్చాను ప్రభు. అంతే, ఆ బిడ్డ నాదే అంటూ పారిపోబోయింది. ధర్మమూర్తులైన తమరు న్యాయం చేకూర్చగలరన్న ఆశతో ఆమెనిక్కడికి లాక్కొని వచ్చాను అని నమస్కరించింది. వాళ్ళ మాటల్లోంచి కూడా నిజరూపనికి ఆధారం దొరకలేదు రాజుకి. అతనొక్కసారి కళ్ళు మూసుకొని తీవ్రంగా ఆలోచించాడు. హఠాత్తుగా భటుణ్ణి పిలిచి ఆ పసిపావిడిలా తెచ్చి ఈ వేదిక మీద పడుకోబెట్టు అన్నాడు. భటుడు అలాగే చేశాడు. విక్రమాదిత్యుడు కత్తి పట్టుకొని శిశువు వైపు నడిచాడు. ఆ స్త్రీలిద్దరి వైపు ఓసారి చూసి, ఈ శిశువు ఎవరి శిశువో తేలేటట్లు లేదు. అందుచేత 2 ముక్కలు చేసి మీ ఇద్దరికీ పంచేస్తాను అంటూ నరకోబోతున్నట్లు పాపం మీదకి కత్తెత్తాడు. ప్రభు, ఆగండి అంటూ వాళ్ళిద్దరిలోనూ ఒక ఆమె కంగారుగా వచ్చి రాజు కత్తికి అడ్డం పడింది. రాజు ఆమె వైపు చూశాడు. ఇంతకంటే మరో మార్గం తోచటం లేదు నాకు. మీ తగవు తీరాలంటే ఇంతే చేయాలి అన్నాడు. వద్దు ప్రభు, నా బిడ్డ నా కళ్ళ ముందే నరికివేయబడటం నేను చూడలేను. ఆవిడికే ఇచ్చేయండి. ఎక్కడో ఒక చోట నా బిడ్డ క్షేమంగా ఉండటమే నాకు కావలసినది. అంతేకాని పాపని చంపకండి అంది బోరున ఏడుస్తూ. రెండో ఆమె జయించినట్లు ఆనందంగా ఉంది. ఆమె ముఖం చూశాడు రాజు. ఆమెను పాపని దొంగలించబోయిన నేరం కింద చెరసాలలో పెట్టండి అని భటులకు చెప్పి ఏడుస్తున్న స్త్రీకి పాప నీదే తీసుకో అని చెప్పాడు. న్యాయమూర్తి అని అతని పాదాలకు నమస్కరించి పాపనెత్తుకుందామె. సభలోని వారికి ఏమీ అర్థం కాక తీర్పెలా చెప్పారని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటే విక్రమార్కుడు వివరించాడు. నిజంగా బిడ్డను కన్న తల్లి తన ప్రాణం పోయినా తన పాపని మరణించనివ్వదు. మాతృత్వం గొప్పతనమది. మీరే చూశారుగా. కన్నతల్లి కనుక ఈమె తన పాప 2 ముక్కలుగా ఖండించబడటం సహించలేకపోయి అడ్డుపడింది. రెండో ఆమెకి ఆ పాపతో రక్త సంబంధం లేదు కనుక పాపని ఖండించబోతున్నా కిమ్మనలేదు. అప్పుడు అక్కడున్న వారందరూ నిజమే అనుకుంటూ విక్రమాదిత్యుని బుద్ధి కుశలతను పొగిడారు. కథ ముగించిన సాలభంజిక భోజరాజును అడిగింది. భోజరాజా, ఆ విక్రమార్కుడికున్న బుద్ధి కుశలత నీకుందని అనుకుంటున్నావా? లేదు అని తల అడ్డంగా ఊపి అప్పటికి సింహాసనం అధిష్ఠించే ప్రయత్నం మానుకొని వెనుదిరిగాడు భోజరాజు. విననిది, రానిది, లేనిది వింత కథ. కాంబోజు నగరంలో విమలుడనేవాడు ఉండేవాడు. ధనవంతుడైన అతను ఉదారుడే. అతిథి పూజలు చేసేవాడు. కాని అతని భార్య కుటిల మాత్రం పేరుకు తగ్గ స్త్రీ. ఆమె తన ఇంటికి ఎవరైనా వచ్చి దాహం అని అడిగితే నేను విననిది, నీకు రానిది, భూమిలో లేనిది అగు ఒక కథ చెబితే చక్కని చిక్కని మజ్జిగనిచ్చి నీ దాహం తీరుస్తా అనేది. మంచినీళ్ళు ఇవ్వకుండా ఎవరెంత చిత్రమైన కథ చెప్పినా ఓస్ ఇంతేనా అని పరిహాసం చేసి దాహం ఇవ్వకుండానే పొమ్మనేది. శాంతుడనేవాడు ఉజ్జయిని నగరం వాడే.
కాని అతను దేశాటనం చేస్తూ ఉండగా అక్కడికి రావడము, కుటిలను దాహం అడగడము, ఆమె కథ చెప్పమనగానే అతనికి కథ చెప్పడం ఇష్టం లేక మరో ఇంట దాహం తీర్చుకొని ఉజ్జయినికి తిరిగి వచ్చాక కుటిల విషయం విక్రమార్కుడికి విన్నవించడము జరిగింది. విక్రమార్కుడు శాంతుడిని వెంటబెట్టుకొని కాంబోజు నగరం చేరి కుటిల, విమలుల ఇంటి విషయాలన్నీ బాగా తెలుసుకొని, విమలుడు ఇంటిలో లేని మిట్ట మధ్యాహ్నం వేళ ఎండలో చెమటలు కారుతూ ఉండగా ఆ ఇంటి ముందు నిల్చొని కుటిలను దాహం అడిగాడు. ఆమె ఎప్పటిలాగే నేను విననిది నీకు రానిది భూమిలో లేనిది అగు కథను చెప్పితివా, చక్కని చిక్కని మజ్జిగని ఇస్తాను అంది. దానికి రాజు, అమ్మా, నాకు అపరిమితమగు దాహం వేస్తోంది. అందుకు కారణం ఉంది. నేను ఈ నగరానికి ప్రవేశిస్తూ ఉంటే తోటలో విమలుడను సజ్జనుడున్నాడని విని అక్కడికి వెళ్లి దాహం అడిగితే భార్యతో సరసములాడటలో మునిగి అతను నా మాట లక్ష్యం పెట్టలేదు. నేను మళ్ళీ మళ్ళీ దాహం అడిగేసరికి నన్ను కొట్టడానికి వచ్చి నన్ను తరిమి అతను భార్యతో పడమట దిక్కుగా పోయాడు. పరిగెత్తి రావడం వల్ల అలసట ఎక్కువగా ఉంది. దాహం తీరాక నువ్వు అడిగిన కథ చెబుతాను అన్నాడు. ఆ మాటలు వింటూనే కుటిల తోక తొక్కిన తాచులా మండిపడుతూ తన భర్త పరస్త్రీతో సరసాలాడుతున్నాడనే కోపంతో అతనిని దండించాలని వెదుకుతూ పడమర దిక్కుగా పరిగెత్తింది. కొంతసేపటికి విమలుడు పొలం నుంచి అలసి సొలసి ఇంటికి వచ్చి భార్య కనపడక వీధి అరుగు మీద కూర్చున్న విక్రమార్కుణ్ణి ఈ ఇంటామె ఎటుపోయింది అని అడిగాడు. నేను దాహం అడిగాను, కాని ఆమె నా మాట వినిపించుకోకుండా ప్రియుడితో సరస సల్లాపాలాడుతూ తూర్పు దిక్కుగా వెళ్లిపోయింది. మీరైనా నాకు దాహమీయరా అన్నాడు. తన భార్య వేరొకరితో పోయిందనే కోపంతో విమలుడు ఆమెను దండించాలని వెతుక్కుంటూ తూర్పు దిశగా వేగంగా వెళ్లిపోయాడు. అందులో పొరుగురిలో ఉన్న కూతురికి జబ్బు చేసిందని చూసి రావడానికి వెళ్లిన విమలుని తల్లి ఊరి నుంచి తిరిగి వచ్చి ఇంట్లో ఎవరూ లేకపోవడం గమనించి వీధి తెన్నె మీదనున్న అతన్ని ఈ ఇంటి వాళ్ళెక్కడికెళ్లారు అని అడిగింది. అమ్మా, ఈ ఇంటి యజమాని పుత్రుడు హఠాత్తుగా చనిపోగా వానిని పూడ్చిపెట్టడానికి వాళ్ళు ఉత్తర దిశగా పోయారు అని చెప్పాడు మారువేషంలో ఉన్న రాజు. ఆవిడ గొల్లుమని ఏడుస్తూ ఉత్తర దిశకు పరిగెత్తింది. ఒకరికి తెలియకుండా ఒకరు ఇంటి నుండి పోయిన విమలుడు, కుటిల ఒకచోట కలుసుకొని ఒకరినొకరు నిందించుకుంటూ కలహించుకుంటూ ఏడ్చుకుంటూ కూర్చొని ఉండగా విమలుని తల్లి కూడా వారిని చేరుకుంది. ఒక నీటి గుంట ఒడ్డున కూర్చొని ఏడుస్తున్న కొడుకుని, కోడల్ని చూసి తను కూడా ఏడుస్తూ వారి వద్దకు వెళ్ళగా కూతురు చనిపోయినందుకు కాబోలో ఆవిడ ఏడుస్తుందని వారు కూడా ఆవిడని పట్టుకొని బిగ్గరగా ఏడవసాగారు. కాని ఎవరు మాత్రం ఎంతకాలమని ఏడవగలరు? కొంతసేపట్లో వాళ్ళు ఏడ్పాపి ఒకరి విషయం ఒకరు తెలుసుకొని ఇంటికి బయలుదేరారు. ఈలోగా విక్రమార్కుడు వాళ్ళింట్లో ప్రవేశించి ఆ ఇంటి దూలములు, వాసములు, స్తంభములు మొదలగు వాని లెక్క రాసుకుంటున్నాడు. విమలుడు భార్య, అత్తగారు ఇంట్లోకి వెళ్లబోతూ ఉంటే వారిని అడ్డుకొని విక్రమార్కుడు, ఈ ఇల్లు నాది, మీరెందుకు లోపలికి వస్తున్నారు అని దెబ్బలాడసాగాడు. వాళ్ళు తెల్లబోయారు. ఈ ఇల్లు మాది, నీదంటావేం, నడు వీధిలోకి నడు అన్నారు. పెద్ద మనుషులు దగ్గర తేల్చుకుందాం పద అన్నారు. అతను సరే అని పెద్ద మనుషుల వద్దకు వచ్చి వీరెవరో నా ఇంటిలోకి చొరబడబోచున్నారు అని తగవ పెట్టాడు. విమలుడి కుటుంబం పెద్ద మనుషులని ఈ ఇల్లు మాదని మీరెరుగరా అని అడుగుతూ ఉంటే ఈ ఇల్లు వారిదే అయితే ఆ ఇంటి దూలములు, వాసాలు ఎన్నో చెప్పమనండి, లేకపోతే నేను చెబుతాను అన్నాడు రాజు. ఇంక వాళ్ళేమీ చేయలేక రాజు వైపు ప్రాధేయపడుతూ చూసి మీరెవరో పెద్ద మనిషిలాగే ఉన్నారు, ఇలాంటి అన్యాయానికి ఎందుకు పూనుకుంటున్నారు అన్నారు బతిమలాడుతూ. అప్పుడు విక్రమార్కుడు, అయ్యా, ఈ ఇల్లాలు విననిది, నాకు రానిది, భూమిలో లేనిది అయిన కథ చెప్పిన వారికి కాని దాహమేనని చెప్పింది. అందుకే నేను ఈ కథ చెప్పి తిని అనగా అతని యుక్తికందరూ మెచ్చుకున్నారు. కుటిలని అందరూ ఎగతాళి చేశారు. దానితో కుటిల తన కుటిల మార్గాన్ని వదిలి బుద్ధి తెచ్చుకొని జీవించటం మొదలుపెట్టింది. రాజు తనతో వచ్చిన శాంతుడికి అనేక విధాలైన కానుకలిచ్చి తన నగరానికి వెళ్లిపోయాడు. భోజరాజా, నీకై నువ్వే ఆలోచించుకొనుము. విక్రమార్కుడి యుక్తి, తెలివితేటలు నీకున్నాయా అని అడిగింది ప్రతిమ. భోజరాజు పెదవి విరిచాడు. ఆనాటికి సింహాసనాన్ని అధిష్ఠించే ప్రయత్నాన్ని విరమించుకొని ఇంటికి వెళ్లిపోయాడు. విప్రుని భార్యకు శాప విమోచన మొసగిన విక్రమార్కుడు. ఒకరోజు విక్రమార్కుని వద్దకు వైశ్యుడొకడు వచ్చాడు. రాజా, నేను వ్యాపారం కోసం మధురా నగరం వెళ్లి అక్కడుండగా రాత్రివేళ ఉత్తర దిక్కు నుంచి ఎవరో ఏడ్చుచున్నట్లు ఆర్తనాదం వినవచ్చింది. అదేమిటని అక్కడి వారిని అడగగా, ఈ నగరానికి ఉత్తర దిక్కుగా పర్వతం ఉంది, దానిలో గుహ ఉంది, అక్కడే ఒక కాళికాలయం కూడా ఉంది. ఆ గుడి దగ్గర చాలా కాలం నుంచి ఒక రాక్షసుడు నివసిస్తున్నాడు. ప్రతిరోజు రాత్రి ఇదే సమయానికి స్త్రీ రోదన వినిపిస్తుంది అని చెప్పారు. అది మీకు తెలియజేయాల్సి వచ్చాను.
వింతలనినా మీకు ఉత్సాహం ఎక్కువ కదా అన్నాడు. ఆ మాటలు విన్న విక్రమార్కుడు తొందరగా ఒకరోజు బయలుదేరి మధురా నగరం వెళ్ళాడు. వైశ్యుడు చెప్పినట్లు ఊరికి ఉత్తర దిశగా పోయి అక్కడ గుహగల పర్వతాన్ని, దాని సమీపంలో ఉన్న కాళికాలయాన్ని చూశాడు. రాత్రి అయ్యే వరకు ఆ గుడిలోనే దేవిని ప్రార్థిస్తూ గడిపాడు. కొంత రాత్రయ్యాక స్త్రీ ఆర్తనాదం వినిపించింది. అక్కడొక రాక్షసుడు ఒక స్త్రీని బాధించటం గమనించాడు. స్త్రీనలా హింసించడం చూడలేకపోయిన విక్రమార్కుడు వెంటనే ఆ రాక్షసుని మీదకు లంఘించి తన కత్తితో అతని తల తెగనరికాడు. అప్పుడు స్త్రీని, అమ్మా, నీవెవరవు? ఈ రాక్షసుడు నిన్నెందుకిలా వేధిస్తున్నాడు అని అడిగాడు. ఆమె అతనికి కృతజ్ఞతలు తెలుపుతూ నమస్కరించి, ప్రభు, నేనొక విప్రుని భార్యను. తరచుగా భర్తకెదురు చెప్పుచూ గయ్యాలి వలె ప్రవర్తించేదారిని. ఒకసారి ఇలాగనే నా భర్తను ఎదిరించగా ఆయన నాపై అపరిమితమైన కోపం చెంది కాళికాలయంనకు దగ్గరలో ఉన్న రాక్షసుని చేతిలో దెబ్బలు తింటూ బతుకు అని శపించాడు. నేను భయపడి వారి పాదాల మీద పడి శాప విమోచనం తెలపండి అని ప్రార్థించాను. వారెట్టకేలకు కరుణించి, కాంత, విక్రమార్క మహారాజు వచ్చి ఆ రాక్షసుని చంపును, నీ బాధ తప్పించును అని శాప విమోచనం చెప్పారు. అప్పటి నుంచి నేను ఈ రాక్షసుడి చేతిలో ప్రతిరోజు నరకయాతన అనుభవిస్తూ వస్తున్నాను. నేటికి మీరు వచ్చి నా శాప విమోచనం చేశారు విక్రమార్క మహారాజా. మీరు నన్నెంతో బాధ నుంచి తప్పించారు. ప్రతిఫలంగా నేను మీకేమి ఇవ్వగలను? మీ రుణం ఎలా తీర్చుకోగలను? ఎలా కృతజ్ఞత తెలుపుకోగలను అంటూ ఏదో గుర్తుకు వచ్చినట్లు, ఈ రాక్షసుడు 10 కోట్లు బంగారు నాణేలను సేకరించి దగ్గరలోనే ఉన్న ఒక రాతి కింద దాచాడు. దానిని మీరు గ్రహించండి. రాక్షసిని చంపారు గనుక ఆ నిధికి మీరే హక్కుదారులు, అర్హులు అంటూ ఆ బంగారు నాణేలే రాతి కిందున్నాయో ఆ రాతిని చూపించిందామె. విక్రమార్కుడు ఆ నాణేలను వెలికి తీసి ఆమెకే ఇచ్చి సుఖంగా ఉండమని భటులనిచ్చి భర్త వద్దకు పంపాడు. భోజరాజా, నీ అందట్టి పరోపకార బుద్ధి కలదా అని అడిగింది బొమ్మ. లేదు అని అంగీకరించాడు భోజరాజు. సింహాసనాన్ని అధిష్ఠించగలనన్న ఆశ అతనిలో అంతరించిపోతూ ఉంది. విక్రమార్క సింహాసనం. ఒకరోజు విశ్వకర్మ భగవానుడికి తన శిల్పశాస్త్ర ప్రావీణ్యతను చాటాలనిపించింది. అలా చాటేందుకు ఒక అత్యద్భుతము, ముందు లేనిది, సాటి లేనిది అయిన ఒక సింహాసనాన్ని నిర్మించాడు. అది దేవేంద్రుడికి ఇచ్చాడు. చాలా కాలం తరువాత దేవేంద్రుడు దానిని విక్రమార్కుడికి బహుకరించడం వల్ల ఆ అపురూప సింహాసనం భూలోకానికి దిగివచ్చింది. విక్రమార్కుడి అనంతరం ఆ సింహాసనాన్ని అధిష్ఠించే అర్హత గల రాజపుంగవుడెవరూ లేకపోవడంతో అది మరలా భూగర్భంలో నిక్షిప్తమై ఉండిపోయింది. అది విధివశాత్తు భోజరాజు వలన మళ్లీ పైకి వచ్చింది. విక్రమార్కుని గుణగణాలను శ్లాఘిస్తూ అతని వలె చక్కని పాలన చేయాలని, పురుషోత్తముడు కావాలని కోరుకుంటూ భోజరాజు సభ నుంచి వెళ్ళాడు. విక్రమార్కుని వితరణ. విక్రమార్కుడు దేశ సంచారం చేయుచున్న సమయంలో ఒక ఆవు అడవిలోని భూమిలో చిక్కుకొని బాధపడుతూ ఉండటం కంటపడింది. దానిని రక్షించబోయి రాజు కూడా ఊబిలో చిక్కుకొనినంతలో ఎక్కడి నుండియో ఒక పులి ఏతెంచి రాజుపై పడింది. అర్ధరాత్రి దాటి చీకటి కుంభవృష్టిగా వర్షము కురుస్తోంది. విక్రమార్కుడు ధైర్యంగా దాన్ని ఎదుర్కొని ఆ పులిని సంహరించాడు. వెంటనే పులి, గోవు మాయమై కామధేనువు రూపము ధరించి అక్కడ ప్రత్యక్షమైంది. కామధేనువు రాజుతో, రాజా, నీ పరాక్రమునకు మెచ్చి విక్రమార్కుడికి బహుమతులు ఇయ్యమని ఇంద్రుడు నన్ను పంపించాడు. నేను నీతో కూడా వచ్చేదను, తీసుకొని పొమ్ము అని అర్థించింది. రాజు దానిని వెంటగొని పోయాడు. మార్గమధ్యంలో ఒక వృద్ధ పాపడు ఎదురై, ఓయి, ఉజ్జయిని ఎంత దూరంలోనున్నది? విక్రమార్కుని ఆశ్రయించి నా పరిస్థితి వివరించి నా బ్రతుకు తెరువుకై సహాయము పొందుదామని వెళుతున్నాను అనెను. ఆ మాటలకు విక్రమార్కుడు నవ్వి, నేనే విక్రమార్కుడను. ప్రస్తుతము దగ్గరలో నా చెంత ఈ కామధేనువు కలదు. ఇది మీ అభిష్టాలను నెరవేర్చగలదు. దీనిని నీవు తీసుకొని పొమ్ము అని ఆ బీదవానికి ఆ కామధేనువును దానం చేశాడు. సావధానంగా ఉజ్జయినికి పోయి ధర్మ మార్గమున పరిపాలన కొనసాగించాడు విక్రమార్కుడు. రాక్షసునికి శాప విముక్తి నొసగిన విక్రమార్కుడు. విక్రమార్కుడు ఒకనాడు దేశ సంచారం చేయుచు ఒకచోట పురాణము వినుచుండగా ఒక విప్ర స్త్రీ అరుదించి, నా భర్తను మొసలి లాగుకొని పోవుచున్నది, రక్షింపుడని వేడుకొనెను. విక్రమార్కుడు వెంటనే నదిలోకి దూకి అతడిని కాపాడగా దానికి ప్రత్యుపకారంగా ఆ విప్రుడు, రాజా, నా ప్రాణాలు కాపాడితివి. నీకొక మంత్రమును ఉపదేశిస్తున్నాను. దాని వలన నీ సర్వపాపమును పోవటయే కాక నీవు కోరినప్పుడు దేవలోకము నుండి విమానం వచ్చి నీ అభిష్టాన్ని నెరవేర్చగలదు. కాని దీనికి ఒక షరతుంది. ఈ మంత్రమును మరి ఒకనికి ఉపదేశించినచో అది మొదటి వానికి ఉపయోగపడదు అని మంత్రోపదేశం గావించెను.
అంతలో అతడి చెట్టుపైనున్న బ్రహ్మరాక్షసుడే తెంచి, రాజా, చాలా కాలం నుండి ఈ వృక్షం నందు బ్రహ్మరాక్షసుడనే ఈ చెట్టుపై నివసించుచున్నాను. విక్రమార్క మహారాజు వల్ల నా శాప విముక్తి కలుగునని నాకు తెలుసును. మొసలి నుండి బ్రాహ్మణుని కాపాడిన పుణ్యఫలం నా కొసగినచో మరలా నేను పూర్వరూపమును పొందెదను. ఈ సహాయము చెయ్యమని అర్థించింది. విక్రమార్కుడు వెంటనే ఆ పుణ్యఫలాన్ని ఆ రాక్షసునికి ధారపోసి అతనికి శాప విముక్తి గావించాడు. అంతేకాక తనకు లభించిన మంత్రోపదేశమును కూడా ఉపదేశించి రాక్షసునికి పూర్వరూపము వచ్చుటకు తోడ్పడెను. బ్రహ్మరాక్షసుడు విప్రరూపం ధరించి విమానమెక్కి దేవలోకానికి అరుదించెను. విక్రమార్కుని కీర్తి నలుదిశలా వ్యాపించింది. విక్రమార్కుని సాహస ఔన్నత్యము. విక్రమార్కుని వద్దనున్న మంత్రులలో ఒకరికి సంతానము లేకుండెను. ఎన్ని పూజలు చేసినను దాన ధర్మాలు చేసినను ఫలితము కానరాదాయే. దేవాలయములు సందర్శించిన ఆధ్యాత్మిక చింతనలో కాలము గడుపుచూ ఉండగా కొంతకాలానికి అతని భార్య ప్రసవించి 12 కుమారుని కనెను. తల్లిదండ్రులు ఆ కుమారునికి దేవదత్తుడని పేరిడి ప్రేమతో పెంచుకోసాగిరి. గారాబంతో పెరగటం వల్ల దేవదత్తుడు మూఢుడై జ్ఞానశూన్యుడయ్యాడు. తల్లిదండ్రులు వ్యధపడసాగారు. బుద్ధిలేని అమాయక దేవదత్తును చూచి జనులు పరిహసించుచూ ఉండేవారు. ఆ అవమానంను భరింపజాలక దేవదత్తుడు ఒకనాడు ఎవరికీ చెప్పక ఇల్లు విడిచిపోయాడు. తల్లిదండ్రులు ఎంత వెదికించినను అతని జాడ కానరాదాయే. దేవదత్తుడు పోయి ఒక అడవిలో ఒక శివాలయంను దాని చెంత మరుగుచున్న జలముగల కోనేటిని చూసి ఆశ్చర్య పొందిచుండెను. ఎంతసేపు అక్కడున్నాడో గాని సూర్యాస్తం అయ్యేసరికి ఆ కోనేటికి 8 వనితలు ఎక్కడి నుంచియో వచ్చి మరుగుచున్న జలముగల కోనేటిలో స్నానం ఆచరించి శివాలయంలో అర్చనలు చేసి పోవుచు మూలనున్న దేవదత్తుని కాంచి అతని పుట్టు పూర్వోత్తరాలు తెలుసుకొని అతడొక అమాయకుడని ఎంచి కరుణించి, ఓ దేవదత్త, మేము అప్సరసలము, నీవిక్కడికి రాకూడదు. ఎవడైనా సాహసించి వస్తే భస్మీపటనం కావాల్సిందే. కాని నీ తల్లిదండ్రులు పుణ్యము వల్లను నువ్వు మిక్కిలి అమాయకుడగుట వలను నిన్ను మన్నించి నీకొక ఉపకారము చేయ సంకల్పించితిమి అని చెప్పి దేవదత్తుని మహాజ్ఞానిగా చేసి ఉజ్జయినికి పంపించారు. దేవదత్తుని పాండిత్యమునికి అందరూ అచ్చెరు పొంది ఏమి జరిగినదని అడగగా ఆ మాంత్రికుమారుడును సర్వమును నెరిగించెను. ఆ వింతను చూడవలయునని విక్రమార్కుడు దేవదత్తుని ఒక్కడిని అతనిని దూరంగా నిలిపి తాన ఆలయంనకు వెళ్ళెను. వాడుక ప్రకారము అప్సరసులు రావటం, వేడి నీటి కొలనులో స్నానం ఆచరించటం, శివాలయంలో పూజించటం అయిన తరువాత పోవుచుండగా విక్రమార్కుడు కూడా అట్లే చేసి వారిని వెంబడించాడు. వేడి కోనేటిలో దూకిన రాజుకు కాలి ఉపాసకుడగుడచే ఏమీయూ కాలేదు. ఆ యువతుల వెంట అతడు పోవుతుండగా వారొక దివ్యోద్యాన వనమునకేగి అందలి భవనమున ప్రవేశించిరి. రాజు కూడా లోనికి వెళ్ళాడు. అచట 8 దివ్య పురుషులు తపస్సు చేసుకుంటూ కనిపించారు. విక్రమార్కుడు వారికి నమస్కరించి చెంత నిల్చెను. దివ్య పురుషులు అతనిని విక్రమార్కునిగా ఎరిగి దైవాంశ సంభూతుడని తలచి సన్మానించి కొన్ని దివ్య మనులను బహుకరించిరి. కొలనులోని జలమట్లు వేడిగా ఉండుట కారణమేమిటి అని అడుగగా ఈశ్వరుని జటాజూటము నుండి జాలువారిన అంబువులని తలపై నుండి త్రినేత్రము మీదుగా జాలువారగానే వేడిగానున్నవని విన్నవించింది. ఆ కొలనులో ఎవరైనా పడినా ఆవిరైపోవునే గాని బ్రతకజాలడని చెప్పిరి. కాళికాదేవి భక్తురగుట వలన ఈ ఉష్ణబాధ నీకు అంటలేదని అనిరి. విక్రమార్కుడు తిరిగి వచ్చి తన కోసం వేచి ఉన్న దేవదత్తుని కలిసి తను సంపాదించిన వెలలేని రత్నములన్నిటినీ అతనికి ఇచ్చెను. ఇరువురు ఉజ్జయినికి పోయి సుఖముగా నుండిరి. ఓ భోజరాజా, నీ అందిట్టి ధైర్య సాహసాలు, దయాదాక్షిణ్యాలు, దాతృత్వ లక్షణాలు కలవేమో ఆత్మ పరిశీలన చేసుకుని గద్దె దధిష్ఠింపుము అని బేతాళుడు చెప్పగా భోజరాజు యథావిధిగా వెనుకకు తిరిగి వచ్చెను. న్యాయ నిర్ణయం. పూర్వం ధర్మపరుడనే రాజుండేవాడు. న్యాయశీలి ప్రజలను కన్నబిడ్డల వలె చూసుకునేవాడు. ఒకనాడొక చిత్రమైన నేరము విచారణకు వచ్చింది. మదనవతి అనే యువతి శశాంకుడనే చిన్నవాడు తనను చూచినని ఫిర్యాదు చేసింది. అంతన ఆ రాజు శశాంక, మదనవతి వంక చూచినావట, నిజమేనా అని ప్రశ్నించాడు. ప్రభు, ముందు ఆమెయే నా వంక చూసినది, తర్వాతనే నేను ఆమె వంక చూశాను అని శశాంకుడు చెప్పాడు. మహారాజా, నేనెంత మాత్రం అతని వంక చూడలేదు. చూసినచో నాకింత బాధ ఎందుకు అని మదనవతి చెప్పింది. అంతటా శశాంకుడు, నేను నీ వంక చూచితిని అని ఎట్లా తెలిసింది అని ప్రశ్నించాడు. ఆ మాటకెవ్వరూ సమాధానం చెప్పలేకపోయిరి. ఓ విక్రమార్క మహారాజా, వారిద్దరిలో దోషులెవరు?
తెలిసి కూడా చెప్పకపోయినావనుకో నీ తల 1000 బ్రక్కలవుతుంది అనగానే విక్రమార్కుడు మదనవతి శశాంకుని వంక చూసిన మాట యథార్థమే. కాని మదనవతి చూపులో కల్మష భావమేదీ లేదు. శశాంకుడే కల్మష దృక్కులతో చూసి అధికార హోదాలో మాట్లాడుచున్నాడు. అందుచేతనే మదనవతి ఫిర్యాదు చేసింది. లేనిచో ఫిర్యాదు చేసి ఉండేది కాదు. అందుచేత శశాంకుడే దోషి అని చెప్పాడు. అందరూ ఆ నిర్ణయానికి ఆనందించారు. ఎవరు బుద్ధిమంతులు? పుష్కరం అనే పట్టణాన్ని ఏలుతున్న రాజుకు మణిరూప అనే కుమార్తె ఉంది. పుత్రికను సకల విద్యా ప్రవీణుడి కొసగి వివాహం చేయ నిశ్చయించెను. ఎందరో రాజపుత్రులే తెంచి తమ తమ ప్రావీణ్యమును ప్రదర్శించి చివరికి రాజు మనుమంతుడనే రాజకుమారుడికి తన కుమార్తెనిచ్చి వివాహం చేయదలిచాడు. వివాహం జరిగింది. మణిమంతుడు భార్యతో సహా స్వస్థలానికి వెళ్లి సకల సుఖంబులు అనుభవించుచు కాలం గడుపుతున్నాడు. ఒకనాడు భార్యాభర్తలిద్దరూ ఏకశయ్య మీద ఉండగా ఆ మంచము కింద చీమలు బారులు కట్టి వచ్చుచు తటాలున ముందుకు పోక నిలిచి ఉన్నాయి. వెనుక చీమలు ముందు చీమలు ఎందుకు పోవటలేదా అని విచారించగా ముందు చీమలు భార్యాభర్తలు ఏకశయ్యాయుతులైనప్పుడు వారి నడుమ నుండి పోవటం మంచిది కాదని ధర్మ విరుద్ధమని అందుచే నిలిచితమని బదులిచ్చాయి. మంచం నెత్తి యువతల పెట్టి పోవచ్చు కదా అని వెనక చీమలు అన్నాయి. కాని మంచంని ఎత్తుట ఎట్లు అని ఆలోచిస్తున్నాయి. పైనున్న మణిమంతుడు జంతు భాష తెలిసిన వాడొకడుచే చీమల సంభాషణ నవ్వు పుట్టించి ఒకసారి ఫకాలను నవ్వాడు. అది చూసి మణిమాలిక ఎందుకు నవ్వుచున్నావో చెప్పుమని భర్తను నిలదీసింది. చెబితే నా ప్రాణం పోతుందని ఇదొక జీవరహస్యమని తెలిపాడు. అయినను నీ ప్రాణం పోయినచో నాకేమి? ముందు నేనా రహస్యాన్ని తెలుసుకోవాలని పట్టుబట్టింది ఆమె. చేసేది లేక మణిమంతుడు చితి పేర్చుకొని భార్యకు రహస్యాన్ని విన్నవించబోయేంతలో దగ్గరలోనున్న గొర్రె పొట్టేల సంభాషణ అతని కర్ణములకు చేరింది. అందు మగది ఆడదానిని గలవాలని ప్రయత్నిస్తోంది. దానికి అభ్యంతరం చెప్తూ ఆడది, నీకు మునుపటి వలె నా మీద ప్రేమ లేదు. పో, ఒకవేళ ప్రేమే గనక ఉంటే ఆ దూరమున కనబడే బావిపై అంచున గల లేత పచ్చికను తెచ్చి ఇమ్ము అని కోరింది. దానిక మగడు బావి నిండుగా ఉంది, కాలు జారినచో ప్రాణాలు పోవును, ఈ కోరిక మంచిది కాదనెను. చచ్చినను నాకేమి, నా కోరిక తీర్చుట నీ కర్తవ్యం, శీఘ్రమే పోయి ఆ లేత పచ్చిక తెచ్చి ఇమ్ము అని పట్టుబట్టింది. వెంటనే మగ పొట్టేలు, ఓసి ధూర్తురాలా, మగడు చచ్చినదన్నను నీ మూర్ఖత్వమును వీడుటలేదు. ఛీ, నీ ముఖం నాకు చూపించకు, నిన్ను కూడకున్నా నాకొచ్చే నష్టమేమీ లేదు. ప్రాణాలున్నచో నీ వంటి ఆడవారినెందరినైనను గెలవవచ్చు. ఛీ, పో. చూడు, తెలివిహీనుడై బుద్ధుమాలి భార్య మాటకెదురు చెప్పలేక మహిమాన్వితమైన మనుష్య జన్మను మంటల పాలజేయబోతున్నాడా మణిమంతుడు? నేనట్టి వాడను కాను, బుద్ధిమంతుడను, నాకు వివేకముంది. పో ముండా, నీ ముఖం నాకు చూపించకని కసురుకుంది. జంతు భాష తెలిసిన మణిమంతుడు దిగ్గున చితిపై నుంచి లేచి, జంతువులే ఇంతటి వివేకంతో నుండగా అనవసరంగా నా జన్మ వృధా చేసుకోవటం మంచిది కాదని తలబోసి చెంతనున్న భార్యతో, ఛీ దుర్మార్గురాలా, ఆ రహస్యమును నేను వెల్లడించను. నన్ను విడిచిపోవాలని ఉంటే శీఘ్రముగా పో, నాకు ముఖం చూపించకు. నీ వంటి భార్యలను ఎందరినైనను పొందవచ్చును గాని మహోన్నతమైన మానవ జన్మను మరలా పొందలేను అని చెప్పి అచ్చటి నుంచి వెడలిపోయెను. మణిమాలగియు తన కోరిక నెరవేరనందుకు చింతించుచూ వెళ్లిపోయింది. రాజా, ఇందు బుద్ధిమంతులెవరు అని బేతాళుడు అడుగగా రాజకుమారునకు హితబోధ చేసిన పొట్టేలే మిక్కిలి బుద్ధి కలది. జంతువు అయ్యిండి కూడా మానవ జన్మ గొప్పదనమును తెలియజెప్పిన పొట్టేలు మిక్కిలి శ్లాఘనీయమైనదని విక్రమార్కుడు చెప్పగా బేతాళుడు తిరిగి యథాస్థానమునకు వెళ్ళాడు. ఇంతటితో కథ కంచికి, మనం ఇంటికి. ఇంతటితో బొమ్మలు చెప్పిన కమ్మని కథలు సమాప్తమండి. ఈ కథలు కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేసేయండి ఫ్రెండ్స్. ఇక ఉంటానండి. బై బై.